భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మన రామ జన్మభూమిలో ఇప్పుడు కట్టిన గుడి, దాని విశిష్టతలు తెలుసుకుందామా? అది 2500 సంవత్సరాల దాకా దానికి మెయింటెనెన్స్ ఫ్రీ అండి. నో మెయింటెనెన్స్. అంటే ఒక 1000 సంవత్సరాల తర్వాత లైట్గా అడ్జస్ట్మెంట్స్ చేస్తే సరిపోతుంది. ఇంకో 1500 ఏళ్ళు వచ్చేస్తాయి. అది దానికి కారణం ఏంటో తెలుసండి? మనం ఇష్టంగా కట్టుకుంటాం కదా, సిమెంట్ కాంక్రీట్, అది లేకపోవడం. నో సిమెంట్, నో కాంక్రీట్. రీఇన్ఫోర్స్మెంట్కి స్టీల్ లేదు, స్టీలు ఐరన్ లేదు. ఐరన్ స్టీలు దాని లైఫ్ ఓన్లీ 80 ఇయర్స్ అంట. లోపల తుప్పెడేస్తారు. ఐరన్ స్టీల్ 80 ఇయర్స్ తర్వాత తుప్పెడేస్తారు. సో అది లేదు. నో ఐరన్, నో స్టీల్. జాయింట్స్ దగ్గర సిమెంట్ లేదు, సున్నపు ఏదో ముద్రల పూర్వకాలం అది లేదు. నథింగ్. జాయింట్ ఎలా చేశారు మరి? ఓన్లీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా గురువును మేల్ ఫీమేల్ జాయింట్ అంటారు కదా, ఆటే. సో ఇవి రెండు ప్రథమ కారణాలు. తర్వాత ఏమో టాప్ క్లాస్ శాండ్ స్టోన్, హై క్వాలిటీ శాండ్ స్టోన్ వాడారు, హై క్వాలిటీ గ్రానైట్ స్టోన్ వాడారు. ఇవి ఈ 4 కారణాల వల్ల దాని లైఫ్ వితౌట్ మెయింటెనెన్స్ ఫస్ట్ 1000 ఇయర్స్, తర్వాత లైట్గా మెయింటెనెన్స్ చేస్తే ఇంకో 1500 ఏళ్ళు, 2500 ఇయర్స్ దాని లైఫ్. అది అలా ఉంది. అది ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అని కూడా చెప్తారు. ఎర్త్క్వేక్, మేజర్ ఎర్త్క్వేక్ కూడా రెసిస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది. అది అలా అంటే వాడు కింద ఒక 16 మీటర్లు శాండ్ అంతా కూడా మార్చారండి. 40 లేయర్స్ సైంటిఫిక్ లేయర్స్ ఆఫ్ శాండ్ వేశారండి, విచ్ ఆర్ టోటలీ అంటే షేక్ ప్రూఫ్ అనమాట, ఎర్త్ క్వేక్ ప్రూఫ్. ఆ తర్వాత ఒక ప్లింత్ వేశారండి. ప్లింత్, మనం ప్లింత్ విమానం వేస్తుంటాం కదా, ప్లింత్ అది గ్రానైట్ స్టోన్ తోటి 6 మీటర్ల ప్లింత్, 6.3 మీటర్ల ప్లింత్ వేశారు. బాగుందండి. తర్వాత ఒక 1 మీటర్ రాఫ్ట్ వేశారు. ప్లింత్ కింద రాఫ్ట్ వేశారు. మరి ఆ రాఫ్ట్ అంటే మరి ఏ స్టోనో తెలియదు. మరి ఈ గ్రానైట్ స్టోన్ మొత్తం పెంటు. సో ఇదన్నిటి మీద 3 ఫ్లోర్ స్ట్రక్చర్ అండి. దాని హైట్ 160 feet టాల్. సో ఫస్ట్ ఫ్లోర్లో 160 పిల్లర్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో 132 పిల్లర్స్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్లో 74 పిల్లర్స్ ఉంటాయి. ఇదండి స్ట్రక్చర్. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్, దాని పేరు ఏంటంటే బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళు 50 మోడల్స్, 3D మోడల్స్ని ఇస్రో వాళ్ళు శాటిలైట్ ద్వారా ఇచ్చారట. ఆ 3D మోడల్స్లో బెస్ట్ మోడల్ని ఈ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చంద్రకాంత్ సోంపురా అనే ఒక కళాకారుడు, ఆయన జీవితం, వాళ్ళ తాత ముత్తాతలు 15 తరాల నుంచి వాడు చేసే పని ఏదేంటాను గుళ్ళు కట్టడం. సో 15 తరాల అనుభవం ఉన్న సోంపురా ఫ్యామిలీ చంద్రకాంత్ సోంపురా గారికి ఈ పని అప్పచెప్పారు. అప్పచెప్తే అతను దివ్యంగా చేసి పెట్టేశారు. అదండి ఈ గుడి తాలూకు విశేషమైన కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. మనం అంతా చాలా ఇష్టంగా కట్టుకునే సిమెంట్ లేదు, మనం చాలా ఇష్టంగా పెట్టిన రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటా ఉందండి, స్టీలు, ఐరన్ రాడ్స్ లేవు. ఓన్లీ గుడ్ క్వాలిటీ శాండ్ స్టోన్ అండ్ గ్రానైట్ స్టోన్.
అదండి మన పూర్వీకుల గ్రేట్ ఆర్కిటెక్చరల్ నాలెడ్జ్ అంత ఉండేది. అదంతా వదిలేసి ఇప్పుడు కొత్త కొత్త అనేది మనం ఖర్చు పెట్టాం. సరే, ఇదండి మెయిన్ సాలియంట్ ఫీచర్స్, అంటే ఓవరాల్ పిక్చర్ మీకు వచ్చేసింది. సో 2500 ఇయర్స్ దాకా మన రామ మందిరం చెక్కు చెదరకుండా లో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్తో ఉంటుందట. అంటే ఒక్కొక్క 100 ఏళ్ళకి 4 జనరేషన్స్ అనుకుంటే, 25 ఏళ్ళకి ఒక జనరేషన్ అనుకుంటే 4 into 100 జనరేషన్స్ చూసిస్తాను. జై శ్రీరామ్.